మొట్టమొదటిసారిగా పార్లమెంటులో ఒక బిల్లు గురించి 12 గంటలకు పైగా సుదీర్ఘమైన చర్చ జరిగింది. చివరకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ బిల్లు అత్యధిక మెజారిటీతో నెగ్గింది. ఆ బిల్లు మరేదో కాదు, వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్. అధికార విపక్షాల మధ్య హోరాహోరీ వాగ్వాదాల అనంతరం మరో చరిత్రాత్మక బిల్లును ఆమోదించేసుకుంది ఎన్డీఏ సర్కార్. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం దశాబ్దాలుగా వక్ఫ్ చట్టాన్ని మార్చాలని భావిస్తోంది. కొత్తగా తెచ్చే బిల్లు వక్ఫ్ ఆస్తులను ఇంకా మెరుగ్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుందని కేంద్రం అంటోంది. అయితే సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి బిల్లును గత ఏడాది ఆగస్టులో లోక్సభలో ప్రవేశపెట్టారు. కానీ విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు 31 మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఇక ఇవాళ వక్ఫ్ సవరణ బిల్లు 2024ను కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. అసలేంటి వక్ఫ్ బిల్లు? దీనిపై విపక్షాల రాద్ధాంతం దేనికి? అసలు వక్ఫ్ అంటే ఏంటి? లాంటి విషయాలు ఆసక్తికరంగా ఉంటాయి. ఇస్లాం సంప్రదాయాల్లో ముస్లిం సమాజపు ప్రయోజనం కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు. అలా వచ్చిన విరాళాల రూపంలోని వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయి. అందువల్ల వాటిని అమ్మడం లేదా ఇతర ప్రయోజనాలకు ఉపయోగించడం చేయకూడదు. కానీ అలా జరగడం లేదు. అపారమైన భూమి, లక్షల కోట్ల ఆస్తులున్న వక్ఫ్ బోర్డు వల్ల ఎవరికీ ఉపయోగం ఉండడం లేదు. విస్తృత సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను మసీదులు, మద్రాసాలు, శ్మశానాలు, అనాథాశ్రమాల నిర్మాణం కోసం ఉపయోగించారు. అయితే ముస్లిం సమాజం కోసం ఉపయోగించిన భూమి చాలా తక్కువ. లెక్కలేనన్ని ఆస్తుల రూపంలో ఉన్న అనేక భూములను స్థానిక వక్ఫ్ బోర్డు సభ్యులతో కుమ్మక్కై చాలా భూముల్ని కబ్జాకోరులు కబ్జా చేసేవారు. కొంతమంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనలను ఉల్లంఘించి కబ్జాదారులతో రాజీ పడ్డారని ఆరోపణలున్నాయి. వీటిని ముస్లిం సంఘాలు సైతం అంగీకరిస్తున్నాయి. ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయని, అందుకే వక్ఫ్ చట్టానికి సవరణలు అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెబుతున్నారు. ముస్లింల నుంచి వారి భూములను లాక్కునేందుకు ఇలాంటి మార్పులు చేస్తున్నారని తెలంగాణ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపిస్తున్నారు. పన్నెండవ శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులైన ఢిల్లీ సుల్తానుల పాలనతో భారత్లో ఈ వక్ఫ్ ఆచారం మొదలైంది. అయితే 1995లో చేసిన వక్ఫ్ చట్టం ప్రకారం ఈ ఆస్తులన్నింటినీ రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి. ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు, స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు, ఇస్లామిక్ స్కాలర్లు, వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు. కాగా దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా దాదాపు 8,72,351 వక్ఫ్ ఆస్తులున్నాయి. ఇవన్నీ 9,40,40,000 ఎకరాల్లో ఉన్నాయి. కాగా వీటి విలువ 1.20 లక్షల కోట్లుంటుందని ప్రాథమిక అంచనా ఉంది. వక్ఫ్ బోర్డు వ్యవహారాలపై వేసిన సచార్ కమిటీ సైతం బోర్డు నిర్వాహకం వల్ల రావాల్సిన ఆదాయం రావడం లేదని రిపోర్టు చేసింది. దశాబ్దాలుగా సాగుతున్న వివాదాస్పద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు లోక్సభ ముందుకొచ్చింది. ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉండగా విపక్షాలన్నీ మోకమ్మడిగా వ్యతిరేకించాయి. పార్లమెంటరీ చరిత్రలో మొదటిసారిగా 12 గంటలకు పైగా లోక్సభలో చర్చ నిర్వహించి అనంతరం ఓటింగ్ జరపగా అత్యధిక మెజారిటీతో బిల్లును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనుకూలంగా 226 ఓట్లు, వ్యతిరేకంగా 163 ఓట్లతో అర్ధరాత్రి దాటాక అన్ని సవరణలపై ఓటింగ్తో ఆమోదం పొందింది వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు. ఈ సందర్భంగా ప్రతి సవరణ మీద విపక్షాలు ఓటింగ్కు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో వక్ఫ్ బిల్లు పేరును ఉమీద్ అని మార్చింది కేంద్రం. ఈ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నామని వెల్లడించారు మంత్రి కిరణ్ రిజిజు. ఈ బిల్లును తీసుకురాకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా చెబుతారని విమర్శలు గుప్పించారు. బిల్లుపై అర్ధరాత్రి వరకు అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో ఉమీద్ను ఆమోదించేందుకు స్పీకర్ ప్రయత్నించారు. అందుకు విపక్షాలు అభ్యంతరం తెలపడంతో ఓటింగ్ జరిపారు. అనుకూలంగా 226, వ్యతిరేకంగా 163 ఓట్లొచ్చాయి.
వక్ఫ్ బిల్లులోని అత్యంత క్రూరమైన సెక్షన్ 40 రద్దు కానుందన్నారు. ఈ సెక్షన్ కారణంగా ఏ భూమినైనా తమదేనని ప్రకటించుకునే హక్కు వక్ఫ్ బోర్డు ట్రైబ్యునల్కు ఉందని, దీన్ని కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇంతటి దారుణమైన సెక్షన్ను తాము తొలగించామని చెప్పారు. వక్ఫ్ ఆస్తులన్నీ డిజిటల్ పోర్టల్లో ఉంటాయని, ఎవరూ ఆక్రమించేందుకు ఆస్కారం ఉండదని రిజిజు చెప్పారు. బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తానికి అధికార ఎన్డీఏ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని పూర్తి చేసింది. దేశవ్యాప్తంగా పేద ముస్లింలు ఎంతో కాలంగా కోరుతున్న వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ లోక్సభ నుంచి గట్టెక్కింది. ఇక రాజ్యసభ నుంచి కూడా బిల్లు పాస్ అయితే కొన్ని వర్గాలకు అపారమైన మేలు కలుగుతుందని అంటున్నారు విశ్లేషకులు. అయితే విపక్షాలు మాత్రం ఈ బిల్లును రాజ్యసభలో అడ్డుకుంటామని అంటున్నారు.